ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. కారణం, సత్యస్థితిలో ఆత్మగా నిలిచి ఉండే అవకాశం 100కి 100 పాళ్ళు ఉన్నది. ఈ అవకాశము తిరిగి రాదు. మళ్ళీ పుట్టవచ్చును అనుకోవడం పెద్ద తప్పు. అసలు నేను పుట్టలేదని తెలుసుకోమంటుంటే మళ్ళీ పుడతాను అనే ఆలోచనకి స్వస్తి చెప్పడం ఎంతైనా అవసరం అంటారు గురువుగారు. ఎందుకంటే నీవు దేహము అనుకుంటున్నావు. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నావు నీవు. ఈ భావన కనుక నిజమైతే కనుక నీకు గాఢ నిద్రలో కూడా అదే భావన కలిగి ఉండాలి. కానీ గాఢ నిద్రలో నీవు దేహాన్ని పక్కన పడేసి, సంసారాన్ని పక్కన పడేసి, భార్యా పిల్లల్ని పక్కన పెట్టి, చివరికి నీ ఇష్టదేవతని, ఇష్టమైన ఆ భగవంతుడిని కూడా, నువ్వు పూజించే ఆ భగవంతుని కూడా పక్కన పెట్టి నీవు అన్నిటినీ వదులుకొని నీవు హాయిగా పడుకుంటానికి ఉపక్రమిస్తున్నావు. ఆ నిద్రలోకి జారుకుంటున్నావు. అంటే గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేవు, కానీ నీవు ఉన్నావు అక్కడ. అలాగే జాగృతావస్థలో నీవు ఈ దేహంతో తాదాప్యము చెంది నేనంటే దేహము అంటున్నావు. ఇక్కడ నీకు ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంది. వాటిని స్మరిస్తూ ఉన్నావు, విస్మరించట్లా. కాబట్టి ఒకవేళ నేనంటే దేహము అన్న భావన గనక అదే నిజమైతే ఆ భావన గాఢ నిద్రలో కూడా ఉండాలి. అక్కడ కూడా అదే దేహాత్మ బుద్ధి అంటే ఆ దేహంతో తాదాప్యం చెంది ఉండాలి. కానీ అలా జరగట్లేదు. ఇది అవస్థకి మారుతూ ఉన్నావు నీవు. ప్రతి ఒక్కరూ నేనంటే శరీరము అంటున్నాము. ఇది నా శరీరము, నా కాలు, ఇది నాకు జబ్బు చేసింది అంటున్నాము. అంటే నేను వేరు, శరీరం వేరు అని మనం చెప్పకనే చెప్తున్నాము. అలాగే నా మనస్సు గాయపడ్డది, నా మనస్సు దుఃఖపడ్డది, నా మనస్సు సుఖపడ్డది అంటున్నావు. అంటే నీవు వేరు, మనస్సు వేరు అని చెప్తున్నావు. అలాగే నీకు ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్న వివేకముతో నీవు వాటిని విశ్లేషిస్తున్నావు. అంటే నీవు వేరు, బుద్ధి వేరు అని నీవు అక్కడ మనకి తెలుస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు ఆ బుద్ధితో నువ్వు విశ్లేషిస్తున్నావు కదా, ఇది పూల బాట, ఇది ముళ్ళ బాట అని నీవు చెప్పగలుగుతున్నావు. అంటే ఏంటి, దాని విడిగా ఉండి నీవు చెప్తున్నావు. ఆ బుద్ధి సూక్ష్మత ద్వారా నీవు అది విశ్లేషణ చేయగలుగుతున్నావు, డిస్క్రిమినేషన్ చేస్తున్నావు. అంటే నీవు వేరు, బుద్ధి వేరు. అంటే అది శంకరులు ఏం చెప్తున్నారు అంటే, నీవు ఇక్కడ బుద్ధివి కాదు, శరీరానివి కాదు, మనస్సువి కాదు, ఆలోచనలు కూడా కాదు. ఎందుకంటే నీవు ఆలోచనలు కూడా నీవు గమనిస్తూ ఉన్నావు. నీకు ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన గమనిస్తూ ఉన్నావు. అంటే నీవు వేరు, ఆలోచన వేరు. అలాగే నీవు ఈ ఇంద్రియాల ద్వారా నీవు ఆ స్పర్శని నీవు గమనిస్తున్నావు, ఆ రుచిని తెలుసుకుంటున్నావు, ఆ గాలి పీలుస్తున్నావు, ఆ వాసనని నీవు తెలుసుకుంటున్నావు. అంటే నీవు ఆ ఇంద్రియాల ద్వారా అన్నిటినీ తెలుసుకుంటున్నావు. అంటే నీవు వేరు, ఆ ఇంద్రియాలు వేరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శంకరులు, నేతి అనే పద్ధతి చెప్తున్నారు. అంటే నీవు ఇంద్రియాలు కావు, నీవు పంచభూతాలు కావు, నీవు బుద్ధివి కావు, నువ్వు మనస్సు కావు, నువ్వు శరీరానివి కావు. అంటే ఇవన్నీ నీవు మరి ఎవరు నువ్వు అంటే, ఏదైతే నిషేధింపబడదో ఒక్కొక్కటి తీయంగా ఏదైతే నిషేధింపబడదో అదే నీ స్వరూపము అంటున్నారు. ఇక్కడ మనం అన్నిటినీ నిషేధించావు. మనస్సును నిషేధించావు, బుద్ధిని నిషేధించావు, శరీరాన్ని నిషేధించావు, ఇంద్రియాలను నిషేధించావు, పంచభూతాలను నిషేధించావు, ప్రాణవాయువులను నిషేధించావు. అంటే అవన్నీ నీవు కాదని త్రోసిపుచ్చావు. మరి నిషేధింపబడింది ఏంటి? నేనున్నాను అన్న స్థితి ఉంది చూశారు, అది నిషేధింపబడది. అది అన్ని అవస్థల్లోనూ ఉంది. మీరు చూడండి, జాగృతావస్థలో నేను ఉన్నాను అని ఎవరైనా చెప్తున్నాం, మనం అందరం చెప్తున్నాం. మీరు ఉండి ఉన్నారా, ఉండకుండా ఉన్నారా అంటే ఉండి ఉన్నామనే చెప్తాము. ఎవరు ఉండకుండా ఉన్నాము అని చెప్పరు.
ఆ నేను ఉండటం అనే స్థితి ఉండటం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావని చెప్తున్నావు. అలానే గాఢ నిద్రలో కూడా పొద్దున్నే లేచి నీవు హాయిగా పడుకున్నాను అని చెప్తున్నావు. నీవు గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేకపోయినా, దేహస్ఫురణ లేకపోయినా అక్కడ ఉన్నావు. అక్కడ కూడా నీవు ఉన్నావు. అవి నువ్వు ఉన్నావు కాబట్టి పొద్దున్నే లేచి నేను హాయిగా పడుకున్నాను అంటున్నావు. అంటే ఏంటి? ఆ ఉండటం అనే స్థితి గాఢ నిద్రలో కూడా ఉన్నది. కాబట్టి అలాగే స్వప్నంలో కూడా నువ్వు స్వప్న దృష్టాన్ని కంటున్నావు, ఒక కలగంటున్నావు. కలగని పొద్దున్నే చెప్తున్నావు, ఓ ఇది కళ అని. పైగా కళ అసత్యం అని కూడా చెప్తున్నావు. అంటే ఏంటి? అక్కడ 3 అవస్థల్లోనూ ఆ నేను ఉన్నాను అన్న స్థితి ఉండబట్టి నీవు 3 అవస్థల్లోనూ మనుగడ సాగిస్తున్నావు. అన్నిటినీ తెలుసుకుంటున్నావు. కళని తెలుసుకుంటున్నావు, గాఢ నిద్రలో ఉన్న హాయిని తెలుసుకున్నావు, అలానే జాగృతావస్థలో ఉన్న ఈ ప్రపంచము, జీవుడు, జగత్తు గురించి తెలుసుకుంటున్నావు. వీటన్నిటికీ ఆధారమైనది ఏంటి? నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ. అది ఉండబట్టి నీవు అన్ని అవస్థల్లోనూ చెప్పగలుగుతున్నావు. అంటే నేను ఉన్నాను అన్న స్థితే నీ స్వరూపము. అదే భగవంతుని స్థితి, అదే నిజమైన స్థితి, అదే నీ సహజ స్థితి. బంగారం లేకుండా ఆభరణం ఎట్టా అయితే నిలవలేదో, ఈ నేనున్నాను అన్న అహంస్ఫురణ లేకుండా నీవు చెప్పలేవు. ఈ మాయ మనుగడ సాగించలేదు, ఈ జీవుడు మనుగడ సాగించలేడు. కానీ ఈ అహంస్ఫురణకి, అహం దేహానికి ఎటువంటి సంబంధము లేదు. ఈ ప్రపంచానికి, ఈ జీవుడికి, ఈ జగత్తుకి, ఈ ఈశ్వరుడికి ఈ మాయతో ఎటువంటి సంబంధం లేకుండా నేనున్నాను అన్న అహంస్ఫురణ తనకు తానుగా ఉన్నది. ఇది ఆధారమైన భిన్నము. ఈ జీవజగత్ ఈశ్వరులు ముగ్గురు కూడా ఈ అహంస్ఫురణని ఆధారం చేసుకుని ఉన్నా దానికిను ఆత్మకిను ఈ అహంకారానికి ఎటువంటి సంబంధము లేదు. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ. వాటి మధ్య రాకపోకలు లేవు. ఇవి 2 ఆపోజిట్స్. ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు, అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు. వాటి మధ్య చాలా గ్యాపు, చాలా తిన్ను, ఒక పలసటి బట్టలాగా మధ్య ఆ భేదం ఉంటుంది. ఎందుకంటే ఆ కాన్షియస్ ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. ఎప్పుడైతే నీవు గనక ఆలోచనలు లేని స్థితిలో ఉంటావో, అంటే నిశ్చల స్థితిలో ఉంటావో, అక్కడ ఎరుకే ఉంటుంది. ఆ కాన్షియస్నెస్సే అనుగ్రహం చేత తన్ను తాను తెలుసుకుంటుంది. కాబట్టి నీకు ఆలోచన వచ్చినా, ఆలోచన రాకపోయినా, నీకు అహంకారం ఉన్నా, అహంకారం లేకపోయినా, ఈ సృష్టి ఉన్నా, ఈ సృష్టి లేకపోయినా, అలాగే ఈ మాయ ఉన్నా, ఈ మాయ లేకపోయినా, ఈ ప్రపంచం ఉన్నా, ఈ ప్రపంచం లేకపోయినా అహంస్ఫురణకు వచ్చిన నష్టమేమీ లేదు, కాన్షియస్కి వచ్చిన నష్టమేమీ లేదు, ఎరుకకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము అది తనకు తానుగా ఉన్నది. ఎటువంటి అన్యత్వము లేక, ఆలోచనలు లేక, పరిధులు లేక అనంతంగా అది నిరాకారంగా జ్ఞానమయంగా వ్యాపించి ఉన్నది. కాబట్టి నీకు ఆలోచన వచ్చినా, ఆలోచన లేకపోయినా కాన్షియస్ అలానే ఉంది. ఆలోచన వస్తే నీవు బయటికి చూస్తున్నావు, అంటే బహిర్ముఖం అవుతున్నావు, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావు, ఇతరులు ఉన్నారని తెలుసుకుంటున్నావు, భేద దృష్టి ఏర్పడుతుంది, ఆ కోరికలతో నీవు పరిగెడుతున్నావు. అందుకని నీకు ఆత్మ మరుగున పడినట్టుగా ఉంటుంది. కానీ ఆత్మ మరుగున పడలేదు, కాన్షియస్ అలానే ఉంటుంది. కాన్షియస్లో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు ఎక్కడ ఉంటుంది అంటే అహంకారంలో ఉంటుంది. అది మారుతూ ఉన్నది. జాగృత అవస్థలో దేహంతో తాదాప్యం చెంది ఉంది. గాఢ నిద్రలో దేహం పక్కన పెట్టి వృత్తిరాహిత్యమై ఉన్నది, ఆలోచనలు లేక ఉన్నది. అలానే స్వప్నంలో సూక్ష్మ శరీరంతో తాదాప్యం చెంది ఉంది. ఇది అవస్థకి మారుతూ ఉంది. అలానే ఈ మార్పు వచ్చిపోతూ ఉన్నది. ఇదేమీ సత్యము కాదు, ఇది తాత్కాలికము మాత్రమే. ఇది తాత్కాలిక సత్యము అయినా సరే ఇదేమి పర్మనెంట్ సత్యము కాదు. పర్మనెంట్ సత్యం ఏది? నేనున్నానన్న అహంస్ఫురణ ఏదైతే ఉన్నదో అన్ని అవస్థలకి ఆధారంగా అది పర్మనెంట్గా ఉన్నది. అదే నీ స్వరూపము.
కాబట్టి ఇక్కడ నీవు విడనాడవలసిందేంటి? నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో అది విడనాడాలి. అంటే ఆత్మ కాని ఇతర విషయాలు విడనాడాలి. మరి నీ అంతట నీవు ఈ అహంకారాన్ని వదిలించుకోగలవా అంటే వదిలించుకోలేవు. ఎందుకని? అసలు ఈ మనస్సే లేదు కాబట్టి. ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది, సమస్య లేకపోతే ఇక పరిష్కారం ఏంటి? అలానే ఈ మనస్సు లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది. ఎండమావునులాగా, అంటే ఇప్పుడు నీకు దూరంగా చూస్తే అక్కడ ఎండమావులాగా ఉంటుంది, అంటే నీరు ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ. కానీ దగ్గరికి వెళ్తే నీరు ఉండదు. ఎందుకంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు అక్కడ పడి అక్కడ ఒక చర్య జరిగి నీకు నీరు ఉన్నట్టుగా ఆ దూరం నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే ఎండమావులు. దగ్గరికి వెళ్తే మళ్ళీ నీరు ఉండవు. అలానే ఈ దేహాత్మ బుద్ధి కూడా ఉన్నట్లుగా, అంటే లేనిది ఉన్నట్లుగా, అంటే లేని నీరు ఉన్నట్టుగా కనిపించినట్టుగా లేని దేహాత్మ బుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నువ్వు విచారణ చేసి అది ఉద్భవించిందేమో గమనించు అంటారు భగవాన్ రమణులు. అది పుట్టిందేమో చూడు అంటారు. ఎప్పుడైతే నీవు విచారణ చేసి అంతర్ముఖమయ్యి నీవు అది ఉందని నీవు తెలుసుకుంటానికి నువ్వు ప్రయత్నించినప్పుడు, అంటే ఆ మాయానేనును నీవు పట్టుకుందామని ప్రయత్నించినప్పుడు అది అక్కడ ఉండదు. ఎందుకని? అది లేదు కాబట్టి. లేనిది నీకు ఎలా పట్టుకుంటావు? నువ్వు పట్టుకోలేవు. లేని దొంగని నువ్వు పట్టుకోలేడు పోలీసు. అలానే ఈ లేని దేహాత్మ బుద్ధిని ఎవరూ పట్టుకోలేరు. మరి ఈ లేని దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి సద్వస్తువుని కనుక్కోగలదా? అది కనుక్కోలేదు. మరి ఎలా అంటే, అందుకనే భగవాన్ ఏం చెప్తారు, ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి, అదే సరి అయిన పద్ధతి అంటారు. నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? నేనంటే దేహము అని భావన కలిగి ఉన్నావు. నేనంటే ఒక నా రూపానికో ఒక నామానికో పరిమితమై ఉన్నావు. నేను ఫలానా గోత్రానికి సంబంధించిన వాడిని, ఫలానా జాతికి సంబంధించిన వాడిని, ఫలానా మతానికి సంబంధించిన వాడిని, ఫలానా దేశానికి సంబంధించిన వాడిని, ఫలానా ప్రాంతానికి సంబంధించిన వాడిని, ఇలా ఫలానా అని ఆ నేను పక్కన అన్ని జోడిస్తున్నావు. ఎప్పుడైతే ఆ జోడించటం ఆగిపోతావో, అంటే నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెడతావో, అక్కడ ఉండేది నేనే. ఆ ఫలానా అనేది తీసేయి, అక్కడ ఉండేది నేనే. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారు? నీది కానీ ఇతర భావాల్ని నువ్వు విడిచిపెట్టు అంటున్నారు. ఇప్పుడు నీవు రాంగ్ ఐడెంటిటీతో తాదాప్యము చెంది ఉన్నావు. ఆ రాంగ్ ఐడెంటిటీని నువ్వు విచారణ చెయ్యి. ఇది నిజంగా ఉన్నదా? ఈ మాయా నేను ఉద్భవించిందా అనేది నువ్వు ప్రశ్నించు దాన్ని. అది ప్రశ్నిస్తే అది దొరకదు. ఎందుకని? వాడు లేడు కాబట్టి. మరి ఉన్నదేంటి? నేనున్నానన్న అహంస్ఫురణ. అది ఎట్టా తెలుస్తుంది? అది నీవై ఉన్నావు కానీ నీకు తెలియట్లేదు. మరి అదే చెప్తున్నారు కదా, నేను అదే ఉన్నా కూడా నేను గ్రహించలేకపోతున్నాను, నేను తెలుసుకోలేకపోతున్నాను అంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ నీవు ఈ మాయా నేనుతో, ఒక వ్యక్తి భావనతో నీవు ఆత్మని తెలుసుకోలేవు ఎప్పటికీ. నీవు చేయవలసిందల్లా నీ ఎఫర్ట్ ఎంతవరకు అంటే, ఇదిగో నీ మనస్సుని నిశ్చల స్థితికి తీసుకురావటం వరకే. మరి లేని మనస్సుని నిశ్చల స్థితికి ఎలా తీసుకురాగలుగుతారు అని అనుకోవచ్చు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఉంది అనుకుంటున్నాం కదా. నాకు మనస్సు ఉంది, నాకు సంసారం ఉంది, నాకు ఆలోచనలు ఉన్నాయి, నాకు భార్యా పిల్లలు ఉన్నారు, నాకు ఇల్లు వాకిలి ఉంది, నాకు కారు బంగళా ఉంది, నాకు సంపద ఉంది, నాకు మిత్రులు ఉన్నారు, నాకు ఇతరులు ఉన్నారు, నాకు శత్రువులు ఉన్నారు, నాకు ఇష్టం ఉంది, అయిష్టం ఉంది, నాకు అదృష్టం ఉంది, దురదృష్టం ఉంది, నాకు సుఖం ఉంది, దుఃఖం ఉంది, నాకు లాభం ఉంది, నష్టం ఉంది, ఇలా అన్నిటినీ ఉంది. నువ్వు ఇలా ఈ ద్వంద్వ భావన, ఈ భేద దృష్టి నీకు ఉన్నది అని అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నారు, నీవు నిశ్చల స్థితికి రా అయితే అంటున్నారు. ఇప్పుడు సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు నువ్వు సమస్య ఉంది అనుకుంటున్నావు కాబట్టి పరిష్కారం చెప్తున్నారు. ఏమని? నీ మనస్సు ఉంది అనుకుంటున్నావు కాబట్టి నీవు సరే, ఇగో ఆలోచనల వెంబట వెళ్ళకుండా విస్మరించు, ఆలోచనలు స్మరించకు, భవిష్యత్తును ఊహించకు, గతాన్ని స్మరించకు. కాబట్టి ఇక్కడ నీవు అంతర్ముఖమవ్వు, ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో, ఆ మాత్రము ప్రయత్నము చెయ్యి అంటున్నారు భగవాన్.
కాబట్టి ఎప్పుడైతే నీవు అంతర్ముఖమయ్యి నీవు ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే అక్కడ ఉండేది కాన్షియస్సే, ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. కాబట్టి అక్కడ ఆ కాన్షియస్ ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి. ఎప్పుడైతే నీకు ఆలోచనలు లేని స్థితిలో ఉంటావో అక్కడ ఎరుకే ఉండేది. ఆ మనస్సే ఆ నేనే తన్ను తాను తెలుసుకుంటుంది. ఎప్పుడు అనుగ్రహం చేత అది ఇప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంది. కానీ నీకు అది తెలియబడదు. నీ అంతట నీవుగా దాన్ని తెలుసుకోలేవు. ఆత్మ అనుగ్రహం చేత అది తెలియబడుతుంది. ఎవరికి తెలియబడుతుంది? ఒక వ్యక్తిగా తెలియబడదు. అది తెలియబడినప్పుడు ఈ వ్యక్తిత్వం ఉండదు. ఇక్కడ రమేష్ గానో సురేష్ గానో ఉండి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటాం ఇంపాసిబుల్. ఆ వ్యక్తి భావన, ఆ జీవ లక్షణాలు ఇంకా ఉండవు. అవి దానిలోంచి బయటపడతావు నీవు. అంటే సూర్యుని ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో ఇక నీకు అంధకారం కానీ అవిద్య కానీ అజ్ఞానానికి కానీ తావు ఉండదు. అలాగే సూర్యుడు ఉదయించినప్పుడు ఆ వెలుగు కూడా, అంటే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. అలానే ఆత్మ ప్రకాశించటము ఈ వ్యక్తిత్వము కోల్పోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. కాబట్టి ఇక్కడ నీవు చేయవలసింది నిశ్చలంగా ఉండటం వరకే ఇక్కడ పద్ధతి. ఆ తర్వాత నీవు దాన్ని అందుకోలేవు. నీ ప్రయత్నము దాన్ని అందుకోలేదు. అంటే దేన్ని? ఆత్మని అందుకోలేదు. ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది. అది తెలుసుకునే వస్తువు కాదు, అది సాధించవలసిన వస్తువు కాదు. అది ఆల్రెడీ సాధించి ఉన్నది, అంటే సిద్ధించి ఉన్న సద్వస్తువు అది. కాబట్టి ఇక్కడ నువ్వు కొత్తగా పొందాల్సింది ఏమీ ఉండదు. చేతనవుతుందే విచారణ చెయ్యి, లేదంటే ఆ ఉच्चతర శక్తికి సర్వస్వ శరణాగతి చెందు. ఎప్పుడైతే నీవు సర్వస్వ శరణాగతి చెందినావు అంటే ఇక నీ వ్యక్తిత్వం ఉండకూడదు, నీ ఆలోచనలు ఉండకూడదు, నీ ప్రయత్నం ఏమీ ఉండకూడదు. అంతా భగవంతుని ప్రయత్నమే అక్కడ ఉంటుంది. నీకంటూ ఏ సంకల్పము ఉండకూడదు. ఇక నడిపించేది భగవంతుని యొక్క సంకల్పంతో ముందుకు నడుస్తూ ఉండు. కాబట్టి అప్పుడు నీ అహంకారము ఆ భగవంతుడు దానిలోంచి విడుదల పొందేలా అనుగ్రహిస్తాడు. సర్వస్వ శరణాగతి చేత కాదా, లేకపోతే ఆలోచన లేని మనస్సుని అలవాటు చేసుకో అంటారు. ఎందుకంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి. కాబట్టి నిశ్చలంగా ఉన్న మనస్సులోనే అక్కడ ఆత్మ అనుగ్రహం చేత తనకు తానుగా వ్యక్తమయ్యే అవకాశము మెండుగా నిండుగా ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది ఉండేదల్లా ఆత్మ ఒక్కటే అని. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. ఈ జీవ జగత్తీశ్వరులు ముత్యపు చిప్పలో వెండి వలె కల్పనా మాత్రులే అని అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా నీకు ఈ దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటావు. అది పోవాలి అంటే ఆ మిథ్యా నేను నుంచి నీవు బయటపడాలి అంటే కేవలము ఆత్మ అనుగ్రహం చేతనే అది దాని నుంచి నీవు విడుదల పొందుతావు. అంటే ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది, లేనిది లేనట్లుగా లేకుండా పోతుంది అంటారు భగవాన్ రమణులు. కాబట్టి నీవు ఇక్కడ చేయవలసిందల్లా నిశ్చలంగా ఉండటమే పద్ధతి. అంతకన్నా వేరే మార్గము లేదు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.